అనుకుంటాం మనం ఏదైనా కష్టం వస్తే బంధువుడు కదా సహాయపడతాడని, స్నేహితుడు కదా ఆదుకుంటాడు అని, శిష్యుడు కదా నేర్చుకున్నాడు కృతజ్ఞత కలిగి ఉంటాడని. కానీ గురువుకు శిష్యుడే అపకారము చేస్తాడని, అనగా మన జీవితంలో ఎలాంటి శ్రమలు రాబోవచ్చు ఉన్నవో, లేదా మనము ఏ విధమైనటువంటి శ్రమలు ఎవరి ద్వారా ఎదుర్కోబోతున్నామో అలాంటి సందర్భాలలో భయపడకుండా ధైర్యముతో మనము ముందుకు, మన లక్ష్యము దగ్గరకు, మన గురి దగ్గరకు, దేవుని కొరకు కానీ తోటి మానవుల కొరకు కానీ ఏ కార్యము చేయవలనని నీవు తలంచినావో, గురి చేరు వరకు, గమ్యము చేరుకునే వరకు కూడా, నీ లక్ష్యాన్ని నీవు అందిపుచ్చుకునే వరకు కూడా ధైర్యముతో ముందుకు వెళ్ళాలని ప్రభు తానే తన జీవితంలో వీటిని అనుభవించి అనుభవపూర్వకంగా తన వారందరికీ తెలియచేస్తూ వారిని ధైర్యపరచుచు లేదా ధైర్యముతో నింపుచున్నాడు. సైన్యములో ఉన్న వారికి ధైర్యాన్ని నింపుతారు. శత్రువు ఒకడైనా 10 మంది అయినా, లేకపోతే దండుగా వచ్చి మీద పడినా కానీ అందరితో పాటు యుద్ధము చేయాల్సి వచ్చినా యుద్ధము చేయాలి. ఎవరు నీ దగ్గర లేకపోయినా ఒక్కడివైనా ఆఖరి వరకు నీవు పోరాడితేనే నీకు జయమని సైన్యములో ఉన్న వారికి ఎలాగూ నేర్పిస్తారో యేసు ప్రభు పిరికితనాన్ని మనకు నేర్పలేదు, భయం అనేది మనకు చెప్పలేదు, నిరీక్షణను గురించి మాట్లాడాడు. అందుకని ఈ కాలము లెంటు కాలం అంటారు. లెంట్ అనగా వసంతము. చెట్లు ఆకులు రాలిపోయిన తర్వాత చిగురు వస్తుంది. ఆ చిగురు వచ్చే కాలమే లెంట్ కాలము, లెంటెన్ సీజన్ అంటున్నారు. మనం కూడా ఆకు రాలిపోయిన చెట్టులాగున్నప్పటికీ, పుష్పాలు ఫలాలు లేని మోడుబారిన జీవితం వలె మన జీవితాలు ఉన్నప్పటికీ, యేసు ప్రభు యొక్క శిలువ ద్వారా మనము చిగురు పెట్టే వారముగా ఉంటామని, అనగా జీవము జయము కలిగిన వారముగా ఉంటామని, కష్టమునకు ఫలాన్ని పొందగలిగేటువంటి స్థితిలోనికి చేరగలుగుతామని, ఈ లోకమును అనుభవించే శ్రమలను దాటుకొని శ్రమలు లేని దేవుని రాజ్యములో ప్రవేశించడానికి సిలువయే మార్గమని చెప్పడానికే ఈ సిలువ ధ్యానాల్లో, సిలువ బోధలు విశ్వాసులైనటువంటి వారికి తన దాసుల ద్వారా, బైబిల్ ద్వారా, క్రైస్తవ సంఘము ద్వారా యేసు ప్రభు నేర్పిస్తూ ఉన్నారు.